విద్యుత్ అధికారులపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలు సహించబోమన్నారు సీఎం రేవంత్. అవసరాలకు సరిపడేంత విద్యుత్ ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరపున ఎక్కడా విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు సీఎం. కొంతమంది అధికారులు కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, అటువంటి అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం. మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, సీఎం వ్యాఖ్యల బట్టి చూస్తే త్వరలోనే విద్యుత్ శాఖలో ప్రక్షాళన ఉంటుందని అనుకోవచ్చా? డెఫినెట్గా ఇవి ఒక సంచలన వ్యాఖ్యలుగానే మనం చూడొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా విద్యుత్ శాఖ అధికారులను, విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగులను కుట్రలకు పాల్పడుతున్నారు, మీరు కుట్రలు చేస్తున్నారు అంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగానే చెప్పొచ్చు. ఈరోజు గృహజ్యోతికి సంబంధించి అట్లాగే సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన రివ్యూకు ముందు విద్యుత్ అధికారులతో మాట్లాడారు. విద్యుత్ రిజ్వీ ఎవరైతే ఉన్నారో అధికారులతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ కోతలు ఉన్నాయి ఎందుకని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే రిజ్వీ ఒక సమాధానం చెప్పారు. ఒక 2-3 సబ్ స్టేషన్లలో అధికారులు లోడింగ్ ప్రాబ్లం ఉంది, అక్కడ ఉన్న డివిజనల్ ఇంజనీర్లు సరిగ్గా మానిటర్ చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది అని చెప్పడంతో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించారు. చాలా చోట్ల పవర్ కట్స్ అవుతున్నాయని అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పవర్ కట్స్కు సంబంధించి సమగ్ర ప్రభాకర్, సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఆయన అనుమానాలు ఏంటి? విద్యుత్ శాఖలో ఎవరు ఈ రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనేది ఆయన దృష్టికి వచ్చిందా? అధికారులు ఎవరు అనేది? గతంలో నుంచి ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చాలా పక్కాగా ఈ కుట్రలకు పాల్పడుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగానే మారిందని చెప్పొచ్చు. విద్యుత్ శాఖకు సంబంధించిన రివ్యూ కానప్పటికీ గృహజ్యోతికి సంబంధించిన రివ్యూ జరుగుతుంది. దాని బిఫోర్ సీఎం దృష్టికి గత వారం 10 రోజులుగా వచ్చిన కొన్ని సంఘటనలు ఏవైతే కొన్ని చోట్ల పవర్ కట్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో కానీ మిగతా ప్రతిపక్షాల నుంచి కానీ ఎక్కడైతే విమర్శలు వచ్చాయో దాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. నిజంగానే గ్రౌండ్లో అలా జరుగుతుందా అని. అప్పుడు విద్యుత్ శాఖ ఎండీ నుంచి వచ్చిన సమాధానం 2-3 చోట్ల అలా జరిగింది, 2-3 సబ్ స్టేషన్లలో అక్కడ అలా జరిగింది అంటే దానికి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని. ఇక గతంలో పనిచేసిన అధికారులందరూ కూడా ఇప్పటికే సీఎండి దామోదర్ రావు పైన ప్రభుత్వం సీరియస్గా ఉంది, సో అతనికి వంత పడుతున్నారు అనే పరోక్ష ఆరోపణలు కూడా రేవంత్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో మొత్తం మీదుగా గతంలో పనిచేసిన విద్యుత్ సీఎండీతో పాటుగా ఇప్పుడున్న కొంతమంది ఉద్యోగులు ఏళ్లకేళ్ళుగా అక్కడే పాతుకుపోయిన వాళ్ళు ఈ సబ్ స్టేషన్స్లో కుట్రలు చేస్తున్నారు, కావాలనే కాన్స్పిరసీ క్రియేట్ చేస్తున్నారు అనేదైతే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి సమగ్ర ప్రక్షాళన అవసరం అనేదైతే రేవంత్ రెడ్డి చెప్పారు. సో దానికి సంబంధించిన నివేదికను కూడా గతంలో ఏ సబ్ స్టేషన్లో ఉన్న ఉద్యోగుల నుంచి మొదలు పెడితే జెన్కో, ట్రాన్స్కో వరకు ఉన్న ఉద్యోగులందరూ లాంగ్ స్టాండింగ్లో ఎవరైతే ఉన్నారో అట్లాగే రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్స్లో ఉన్న వాళ్ళందరి లిస్ట్ కూడా కావాలని చెప్పారు. సో దాంతో పాటుగా ఎవరైతే ఈ ఆరోపణలకు ఈ మొత్తం కుట్రలో ఈ కాన్స్పిరసీలో భాగమైనారో వాళ్ళపైన ప్రత్యేక దర్యాప్తును కూడా చేపించాలి అనేది అయితే చెప్పారు. ఒక సీఎంఏ ఈ వ్యాఖ్యలు చేశారంటే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. అధికారులు ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి, ఎందుకంటే కుట్రలు చేస్తున్నారు, సొంత సంస్థకు చెందిన అధికారులు ప్రభుత్వం పైన కుట్రలు చేస్తున్నారని సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఆరోపించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే అంటే దీనిపైన కూడా క్లారిఫికేషన్స్ ఇచ్చారు. గతంలో ఉన్న విద్యుత్ కంటే ఇప్పుడు విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంది. గతంలో దాదాపు ఇదే నెలలో డబుల్ విద్యుత్ వినియోగం పెరుగుతుంది, ఈ సంవత్సరం డబుల్ విద్యుత్ వినియోగం పెరుగుతుంది అనేది అయితే అధికారులు చెప్పారు. సో దానికి కూడా రెడీ ఉన్నామని చెప్పారు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే విద్యుత్ శాఖలో ప్రక్షాళన ఖాయం అనే సంకేతాలు అయితే పంపినట్లయింది. రైట్, ఇక మీదట కరెంటు సరఫరాలో ఎటువంటి అంతరాయం కలిగినా కూడా సంబంధిత అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి.